విషయం ఏంటంటే నిత్య రాజ్య ప్రవేశం కోసము చేయవలసిన పనులు. నిత్య రాజ్యము అది దేవుడు ఉండే రాజ్యము, అది నిత్య పరలోకము, అది శాశ్వతమైన లోకము అని కొన్ని వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ఒకసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానించక మునుపు 2 వచనాలను చదివి తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఒకరు చదవండి. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకరు గట్టిగా చదవండి. తీసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన, కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు, దయ కలిగిన తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన పాటల ద్వారా మీకు స్తుతించాము, ఆరాధించాము. స్తుతుల ఆరాధనల ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరిచాము, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నా తండ్రి కొన్ని నా ప్రభా మాటలు, నీ యొక్క మాటలను మేము ధ్యానించబోతుండగా ఆత్మదేవా నీ ఆత్మతో నింపి, మీ జ్ఞానముతో నింపి నీ పిల్లలకు కావలసిన మాటలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సొంత మాటలు, సొంత ఆలోచనలు యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మదేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ పిల్లలకు కావలసిన మాటలను అందజేయమని, కృప చూపించమని, సహకరించమని క్రీస్తు పేరిటకు ప్రార్థన అడుగుచు నీ యొక్క పిల్లలకు మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. దేవుని వారలారా, ఇందాక కొన్ని వచనాలు మనం చదివాం. ఏమండి, మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, కేవలం 1వ వచనమే చదువుదాం, మరొక వచనం కాకుండా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే పైనున్న వాటిని వెతకండి అని చెప్తున్నాడు. వెతకండి అని ఒక మాటను నొక్కి చెప్తున్నాడు. ఏమండి, పైన ఎందుకు వెతకండి, ఎందుకు వెతకండి అని చెప్తున్నాడంటే పైన క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు గనక పైనున్న వాటిని వెతకండి అనే ఒక మాటను నొక్కి మరి చెప్తున్నాడు. మరొక మాట మనం ఇందాక మనం చూసాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి ఈ మాట. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరకబడును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి పొందును, వెతుకు వానికి దొరుకుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మరలా ఇక్కడ గ్రంథకర్త మరి మత్తయి రాసిన సువార్తలో కూడా ఏమని చెప్తున్నాడంటే వెతకండి అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం వింటున్నది ఏంటంటే అసలు ఏం వెతకాలి చెప్పండి. కొన్ని బైబిల్లో వెతకవలసినవి కొన్ని ఉన్నాయి. వేటిని వెతకాలి, దేనిని వెతకాలి మనము? ఏమంటే చాలామంది చాలా విధాలుగా ఏమంటే కొంతమంది దాచబడిన ధనం కోసము వెతుకుతుంటారు, ప్రయాసపడుతుంటారు. ఏమంటే దాచబడిన ధనం ఉంది కదా, ఆ ధనాన్ని వెతకాలి కదా అని చెప్పి కొన్ని గంటల తరబడి వెతుకుతుంటారు. మొన్న కూడా ఏమంటే పోయిన సంవత్సరం అనుకుంటాను చెన్నంపల్లి ప్రాంతంలో ఏమంటే అక్కడ మరి బంగారు గనులు ఉన్నాయని చెప్పి అక్కడ ఏమంటే పోలీసులు అంతా కూడా ఇంచుమించు 500 మంది పోలీసులు చేసిన ఒక చిన్న కుండ దొరికిందంట. ఆ కుండ వెతికితే అందులో ఏమీ లేదు, అంత బూడిదే. వాళ్ళు సుమారు 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏమండి ఎప్పుడైతే పోలీసులు ఆ చెన్నంపల్లి ప్రాంతంలో ఏమండి ఉన్నప్పుడు ఏమండి ఇక్కడ మన పత్తికొండ కూడా దొంగతనం జరిగింది. పోలీసులు ఎవరు లేరు కదా అని చెప్పి దొంగలు కూడా అక్కడ ఏమండి మరి దొంగతనం చేసినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ గమనించండి. మానవుడు ఒక గని ఉందంటే, ఒక బంగారు గని ఉందంటే అక్కడ వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. అంతెందుకు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వస్తేనే ఏమండి మరి జొన్నగరి ప్రాంతానికి అనేకమైన ప్రజలు, ఇక్కడ వజ్రకరువు అనే ప్రాంతం కావచ్చు, అదే రీతిగా ఇక్కడ పగడరాయి అనే ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయని చెప్పి ఏమండి కొన్ని దూర ప్రాంతముల నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి ఏమండి అనేకమైన ప్రాంతంలో నుంచి, తెలంగాణ ప్రాంతంలో నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని జీపుల మీద, కార్ల మీద, ఆటోల మీద వచ్చి ఏమండి అక్కడే ఒక చిన్న గ్యాస్ పొయ్యి తెచ్చుకొని అక్కడే వంట వండుకుంటూ అక్కడే ఏమండి మరి జీవనాన్ని గడుపుతూ వారము 10 రోజులు, 2 వారాలు, 3 వారాలు, నెల వరకు అక్కడే ఉండి వజ్రాలను వెతకడానికి ప్రయత్నం చేస్తుంటారు.
ఇక్కడ గమనించండి, మానవుడు తనది కాని దానిని సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయాసపడుతుంటాడు. అయితే ఇక్కడ గమనించండి, దేవుడు మనకు చెబుతున్న మాట, మీరు వెతకండి. మీకు వెతికితే ఏదో ఒక ప్రయోజనం ఉంది అని ప్రభు చెప్తున్నాడు. ప్రభువా, మేము వెతికితే మాకు ఏంటి ప్రయోజనం అంటే, బైబిల్ గ్రంథములో వెతికితే ప్రియులారా 3 విషయాలు మాకు లభిస్తాయి. ఈరోజు మనం జాగ్రత్తగా అద్భుతమైన విషయాలు మనం వినబోతున్నాం. జాగ్రత్త, మీరు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, మనకి వెతికితే 3 విషయాలు మనకి లబ్ధి అవుతాయి. మనం వెతికితే 3 విషయాలను మనం కనుగొనగలము. ఏంటి మా 3 విషయాలను మనం ధ్యానించగలిగితే ప్రియులారా, మొదటి విషయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. దేవుణ్ణి వెతకండి అని చెప్తున్నాడు. యెహోవాని వెతకండి అని చెప్తున్నాడు. సృష్టికర్త దేవుణ్ణి వెతకండి అని దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడు దొరకతాడా చెప్పండి? అందరు ఇక్కడే ఉన్నారు కదా. దేవుడు దొరకగలడా? దేవుడు దొరికే ప్రదేశం ఏది చెప్పండి? దేవుడు ఎలా దొరుకుతాడు చెప్పండి? ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఆయన మీకు దొరికినంత వరకు మీరు వెతుకుతూనే ఉండండి. మరి ఎలా ఆయన మనకు దొరుకుతాడు చెప్పండి? దేవుడు ఎలా మనకు దొరుకుతాడని మనం చూడగలిగితే ప్రియులారా, ఒక మాట, అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట మీరు చూడగలిగితే మరి ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుతున్నాం. అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, బాగా వినండి, ఆయనకి వెతకాలంట. ఎలా వెతకాలని ప్రభు చెప్తున్నాడు అంటే, మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల ఎలా వెతకాలి అంటే ఆయన చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు పూర్ణ హృదయముతో వెతకాలి. రెండోది, మీరు పూర్ణ ఆత్మతో వెతకాలి. బంగారాన్ని వెతికేటప్పుడు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో అవసరం లేదు. వజ్రాలను వెతుకుతున్నప్పుడు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో వెతికే అవసరం లేదు. ఒక దొంగని పట్టుకుంటున్నప్పుడు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో వెతికే అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించండి, దేవుడు మనకు దొరకాలి అంటే, దేవుని మనం కనుగొనాలంటే ప్రియులారా గమనించండి, దేవుడు ఒక కండిషన్ పెట్టాడంటే తెలుసా? మీరు దేవుని సంపాదించుకోవాలంటే మొదటి చెప్తున్నాడు, మీ పూర్ణ మనసుతో ఆయనకు వెతకండి. మీ మనసుతో వెతకండి అంటే మీ మనసులో ఏదో భయంకరమైనవి దాగి ఉన్నాయి కనుక వాటిని మానేసుకోండి అని కదా ఆయన చెప్తున్నది. ఏంటి మరి ఆయన చెప్తున్న విషయమని మనం ధ్యానించగలిగితే ప్రియులారా, ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తున్నాం. వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఇంచుమించు 7 విషయాలు చెప్తున్నాడు. 1, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. మానవుని హృదయము చెడిపోయింది. మానవుని హృదయము పాడైపోయింది. మానవుని హృదయము ఘోరంగా ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరికి చేర్చబడాలి అంటే, మీరు నన్ను కనుగొనాలి అంటే, మీరు నన్ను వెతకాలి అంటే మీ హృదయాన్ని సరి చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ గమనిస్తున్నారా? దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు దేవుని దగ్గర చేర్చబడాలి అంటే మీ మనసు బాగుండాలి. ప్రియులారా, మరొక మాట మనం చూడగలిగితే మంచి మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. బాగినండి మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఏంటట? అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు?
ఏమండి ప్రభు ఏమని చెప్తున్నాడంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎన్నిటికంటే? నీ డబ్బు కంటే, నీ జ్ఞానము కంటే, నీ అందము కంటే, నీ ఆస్తి కంటే, నీ వివేకము కంటే, నీ బుద్ధి కంటే, అన్నిటికంటే ఘోరమైనది ఏది అంటే ప్రభు చెప్తున్నాడు మీ హృదయమే ఘోరమైన, లేకపోతే ఘోరమైన వ్యాధి గలది, లేకపోతే మోసకరమైనది అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మనము దేవుని దగ్గర చేర్చబడాలి అంటే ఈ ఘోరమైన, ఈ వ్యాధి కలిగిన ఉన్న ఈ హృదయాన్ని సరిచేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మానవునికి దేవుడు ఎందుకు అర్థం కాలేకపోతున్నాడు ఏంటో తెలుసా? మానవుని హృదయంలో ఇవన్నీ దాగి ఉన్నాయి ప్రేమైన దేవుని వారలారా. ఈరోజు కొంతమంది నాస్తికులు, ఈరోజు కొంతమంది ప్రభు అంటేనే గిట్టని వారు, ప్రభు అంటే పడని వారు, ప్రభు అంటే ఏమంటే ఇష్టం లేని వారు, భయంకరమైన బూతులు, భయంకరమైన చిత్రహింసమైన మాటలు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే మానవుని హృదయము ఘోరమైన వ్యాధి గలదిగా మారిపోయింది. ఏమండి మానవుని హృదయము ఘోరమైన వ్యాధిగా మారిపోయింది. మానవుని హృదయము ఏమంటే అపవాది చీకటి శక్తితో కమ్ముకునింది. అలా కమ్ముకునింది కనుకనే దేవుని దగ్గరికి ఏమండి మానవుడు చేరలేకపోతున్నాడు. ఏమండి ప్రభు చెప్తున్న ఒక అద్భుతమైన మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము ఏమంటే 119వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆయన శాసనాలను ఎవరైతే గైకుంటారో, శాసనం అనగా దేవుని వాక్యం, దేవుని కట్టడలు, దేవుని నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికట పూర్ణ మనసు వచ్చేస్తుందంట. ఆ పూర్ణ మనసుతో వచ్చిన వారికి దేవుడి దగ్గర అవుతాడు. ఏమండి మన హృదయంలో దేవుని వాక్యం లేదనుకోండి, మన హృదయంలో దేవునికి చోటు లేదనుకోండి, మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదనుకోండి, మన హృదయంలో పరిశుద్ధతకు చోటు లేదనుకోండి, ప్రియులారా దేవునికి ఎప్పుడు కూడా మనం చేరలేము. మనం అనుకోవచ్చు దేవుని మందిరానికి వస్తున్నాం కదా, దేవుని మందిరంలో పాటలు పాడుతున్నాం కదా, దేవుని సేవకు లేకపోతే దేవుని పరిచర్యకు మనం ఏదో కానుక వేస్తున్నాం కదా, దశోభాగం ఇస్తున్నాం కదా, ఇంకా అయిపోయింది కదా, నేను దేవునికి చేరుకున్నాను కదా అనుకుంటే ప్రియులారా దేవుడు సెలవిస్తున్నాడు ఇవన్నీ కాదు, కానీ మీ హృదయము నాకు అనుకూలంగా లేకపోతే మీరు నా దగ్గరికి చేరలేరు. ఏమండి ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం.